వైరం ఉన్నదా అది వైరాన్ని ఇటువంటి చచ్చిపోయినటువంటి వైరాలు ఉంటాయి. ఎవరేం పడతారు? మనం వైరం చూస్తే మనం డ్యూటీ చేయలేము. నేను కలెక్టర్ కూడా చెప్తాను, మాట్లాడు. వరంగల్ కలెక్టరా హన్మకొండ కలెక్టర్ ఇప్పుడే మాట్లాడు. నాకు ఒక్కరోజు కూడా మీరు సమస్య ఆలోచించి సీసీ చేపిస్తాను. ఇప్పుడు వచ్చింది నా దృష్టికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో నేను ఎస్టిమేషన్ తీసుకొని సీసీ చేపిస్తాను. నెక్స్ట్ ఇయర్ లోపల బడ్జెట్ లో నేను శాంక్షన్ చేపిస్తాను. కొత్త రాడు అది మొత్తం పండిస్తుంది. వాళ్ళు అనుకున్నట్టు చేసి మొత్తం గేట్ లేపింది. అదే ఈజీ అప్పుడు మొన్నదాకా చూద్దాం. మొన్న వారం 10 రోజులు 20 రోజులు వస్తే అక్కడితో ఆపిస్తుంది నీళ్ళు. అప్పుడు ఇప్పుడు మేము ఆ మిగతా మొత్తం నీళ్ళు పోతానే నీళ్ళు అంటే సార్ మొత్తం ఇదే ప్రాబ్లం. అది సార్ అడగాలి. సార్ ముందే మీటింగ్ పెట్టింది. ఒక్క నిమిషం పాపన ఈ గారు ఎప్పుడైనా మీరు రిజర్వాయర్ నిందించలేదు సార్? ఎప్పుడైనా మీరు రిజర్వాయర్ ఇప్పుడు ఓపెన్ అయినా కానీ మీరు డీ గారు వచ్చినా కానీ ఎప్పుడన్నా మా రిజర్వాయర్ నిందించిందా? ఇప్పుడు కాదు, గత 6 నెలల కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మీరు ఎప్పుడైనా మీ బాధ్యత రిజర్వాయర్ మీద ఎప్పుడైనా మీరు వచ్చి మీ సంబంధించిన అత్యంత మీద మా రిజర్వాయర్ నిందించిందా? మీరు కాదు దిగుతూ రోజు ఏమనలేము. మళ్ళీ రైతులను మనకు అదైతే ఎవడైతే డబ్బులు తీసుకున్నాడో డబ్బుల కాడికి మీరు కంప్లీట్గా ట్రెండ్స్ కొట్టి ఎవరైనా నచ్చ మాత్రం దాన్ని పోతాం. నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను. మీరు నాకు ఇంటికి చెప్పలేదు, ఇంట్లో నాకేమవుతుంది. నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ కంప్లైంట్ అని చెప్పి టోటల్గా యూ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆఫీసర్ కదా. సరే మనం మీరు 4 ఏళ్ళ మొన్న వర్షాకాలం మొన్న అయిపోయింది. 1 year బ్యాక్ నేను వచ్చినప్పుడు మంచి వర్షాలు మన వర్షాలు బాగుపడి అయిపోయింది. కానీ మనం నింపలేదు. మొన్న ఎంఆర్ఓ దగ్గర కూర్చున్నప్పుడు రిజర్వాయర్ నింపితే ఏం లేదు, ఉప్పు లేదు, వాటర్ ఉంది. మీరు ఏం మాట ఎంఆర్ఓ ముందర అట్లా కాదు. నేను చెప్పేది ఉప్పు ఎందుకు లేదు, ఉప్పు ఎందుకు లేదు, రిజర్వాయర్ నీళ్ళు ఉంటే అడుగు ఎంఆర్ఓ ముందట మీరు మాట్లాడలేదు. మీకు ఎవరు ఇచ్చిన కంప్లైంట్ ఎవరు ఇస్తున్నా చెప్పండి. మీరు ముత్తాయిలో మీరు ఎట్లా పెండ్ అవుతారు? మీరు ముత్తాయిలో పెండ్ ఎట్లా అవుతారు? మేము కాంప్లైంట్ కాలేదు, మీరు వచ్చినాక మేము కాంప్లైంట్ అయినాం. ఏం లేదు సార్ వాళ్ళు తీసుకుపోతారు, వీళ్ళు లేకపోతారు సార్. రెగ్యులర్ ఉండాలని చెప్పుకోవాలి. పోతారు వీళ్ళు వాళ్ళు తింటారు, లేకపోతారు. ఆయన తీసుకోగానే జనాలు ఆడలు చెరువు పెద్ద ఆయన 5 నిమిషాలు ఎంత చెప్తా సార్ వీళ్ళకు ఇన్ఫర్మేషన్. మీరు లేపిపోతారు 5 నిమిషాలు 30 నిమిషాలు ఒక్కసారి లేపాలంటే 3 నీళ్ళు
5 నిమిషాలు సార్ 5 నిమిషాలు ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే మామూలుగా అంటే మొత్తం ఫుల్ కాకుండా కూడా నిన్ననే నింపిస్తాం. తప్పనిసరిగా ఒకరోజన్నా నాకు చెప్తున్నా సార్ మనకు సమ్మర్ వస్తుంది సరే నాకు అగ్రికల్చర్ కోసం నాకేం తెలియదు. బట్ ఇవాళ పూర్తి చేసి ఇన్స్టాల్ చేసి ఇవాళ ఫీల్ ఎవరి దగ్గర ఉండేవారు రాసియాను ఉంటావు నాలుగు ఈరోజు దిగినది ఇక్కడ బయట రూపాయి ఇక్కడ నిలవాలనేది నాకు తెలియదు అని నాకు రాసియాడు. ఇందులో సస్పెండ్ చేయకుంటే చేస్తున్నాను ఉన్నారా మీరు ఇంటి జీతాలు తీసుకుంటుంటే నాకు తెలియదు. ఇక్కడ ఇంట్లో రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు కదా గవర్నమెంట్ ఇంటి మన పరిణామం నీళ్ళు ఉన్నాయనే పైన అంటున్నాను నీళ్ళు ఇవ్వండి నువ్వంటుంది డిమాండ్ నాకు తెలియదని నువ్వే అంటుంది. ఎట్లా మంది రైతు వేరే వాళ్ళు రాజు గారు అదే ఆగా ఆయకట్టు కింద ఎన్ని ఎకరాలు పండుతుంది ఒకటే చెప్పండి ఎమ్మెల్యే గారు ట్యాంక్ కింద ట్యాంక్ కింద కట్టింది ఎకరాలు రైబందికి ఎంత ఇచ్చింది రైబందికి ఎంఆర్ఓను రెవెన్యూ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు అందరు కలిసి రైబంది అంటే గిన్నె ఎకరాలు పండించాలి గిన్నెలు నీళ్ళు తక్కువ గింతలు పండించాలి అది కూడా అరదాడు పండు పొందాలనేది అది ఒక పాయింట్. రైతులు ఆస్తితో ఇస్తున్నారు వాళ్ళను మరి నాకు తెలియదని మీరు సరే ఇట్లా ఉంది ఇక్కడ ఈ ఆయకట్టు కింద పర్వతం ఈ కింద 2500 ఎకరాలు నీళ్ళుంటే మనకు గ్రౌండ్ వాటర్ ఉంటుంది రైతు బోర్ వేసుకుంటే మనం పనిచేసేది రైతు మీరు ఇంటి చేయాలని తీసుకుంటారు సరే ఇది నింపాలి అన్నది మనం నింపుకోకుండా మన రైతులందరూ ఎమ్మెల్యేగా మిమ్మల్ని అడుగుతాం ఫిషర్మ్యాన్ ఏందా ఫిషర్మ్యాన్ ఎక్కువనా రైతు ఎక్కువనా మనం మత్స్యకారులు ఎక్కువనా రైతులు ఎక్కువనా నాలెడ్జ్ ఉంది ఎక్కువ మాట్లాడకండి అందులో 500 ఎకర్స్ నీళ్ళు ఉన్నాయి అందుకని మీకు అవసరం లేదని మీరు అన్నారు. ఇంతమంది రైతులు ఉండగా ఇంత చీప్గా మాట్లాడినా కూడా మిమ్మల్ని ఏమన్నారు సార్ మీరు ఏమన్నారు సార్ నాకు ఎంత వాటర్ ఎంతున్నా మీరు ఎక్కువ చెప్పి అడ్జస్ట్ వీళ్ళందరూ మీరు ఎక్కడ ఇంకోటి అన్నా సార్ జనాలు మరపోతుంది కానీ కలవశాల మీరు ఎట్లా పోతుంది ఎట్లా హోల్ కొట్టి అందరికీ దొంగతండి గవర్నమెంట్ కూడా వాడుతుంది కానీ ఎక్కడైనా రైతు మంచిగా పోతుంది మేము కూడా ఏమన్నాం సార్ ఇది మనం ఎక్స్పెక్ట్ చేసి కొంత నీళ్ళు లేకున్నాం సార్ పైకి పోతాం మేము ఎక్స్పెక్ట్ చేసి ఉన్నదా సార్ తినంటే ఇప్పుడు బంద్ చేశారు మీ నోటికి మీరటి వెంకటేశ్వర్లు కొండ వెంకటేశ్వర్లు మన రాహుల్ రాజు నేను దొంగలమా సార్ నేను వాటర్ కాదు నేను నాకు చెండు భూమి లేదు సార్ ఎందుకు అవును మీరే కూర్చోండి సార్ ఆ చెప్తా మేము వచ్చాం మరి మీరు ఏం చేసి మీరు తీసేలే మరి
ఓటీపీ కాదు 1100 ఎకరాలు చిల్లర మీకు తెలియదు మరి మరి నాకు నోట్ ఇచ్చేయండి. నా నోట్ అంటే సీజన్ కట్ అయిపోగానే కొనాలి. అవే చేసి ఆక్యుపై చేసి కేసు తీసుకుంటాను. రెండోది మినిస్టర్తో మాట్లాడుతాను. ఇంకొక ఆఫీసర్ నీళ్ళు పోతుంది దానివల్ల నష్టం లేదు. పోతుంది అదే సార్ నేను మీకోసం నేను అడిగింది అర్థం ఒక్కరోజు కూడా మీరు కూడా ఎవరు నాకు ఇవ్వాలంటే వాళ్ళు వేరే సార్ మన గ్రౌండ్ కనీసం వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మళ్ళీ పొలాలు చేస్తారు. అది సార్ అది మొత్తం బౌండరీ కొట్టాలి. బౌండరీ కొట్టి ఎవరైనా ఎంక్వైరీ అయితే కేసు ఇస్తారు. మళ్ళీ ఎంక్వైరీ అయినాక ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపాదన అనేది ఒప్పుకోకండి. ఎందుకంటే వాళ్ళ అరఫీట్ వస్తాడు రేపు